వనపర్తి జిల్లాలోని బల్జపల్లి, జంగమపల్లి గ్రామాలను వేరువేరు గ్రామ పంచాయతీలుగా ఉండాలని కోరుతూ ఇరు గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి పేరు గ్రామ పంచాయతీగా చేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నాకు ఇప్పుడు 65 సంవత్సరములు 65 సంవత్సరంలోకి వెళ్ళి ఒక 10 సంవత్సరాల నుంచి మాకు గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినది. రెవెన్యూ ఏర్పాటే ఉంది, గ్రామం ఏర్పాటే ఉంది. వాళ్ళు మధ్యలో వచ్చి కలిసి జంగమాపల్లెలు. కానీ ఇప్పుడు వచ్చిన లీడరు రమేష్ గౌడ్ అనేటైన తీసుకొచ్చి ఇది మండలం చేస్తా, మీరు 2 గ్రామాలు ఒకటి కావాలని కోరుతున్నాడు. మాకైతే అలాంటి అభిప్రాయం అయితే ఏం లేదు. విడివిడిగానే ఉండాలి, అభివృద్ధి జరగాలి అనేది మేము కోరుతున్నాం సార్. కానీ ఇది మాత్రం ఈరోజు మాకు తెలిసి విషయానికి వస్తే కలెక్టరేట్ ఆఫీసుల కమిషనర్కి పంపించిన ఫైలు మాతోనే ఏం లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని అంటున్నాడు. ఈ ఎమ్మెల్యే గారు ప్లస్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ లీడర్లు వీళ్ళే కలిసి మమ్మల్ని ఇట్లా చెట్లు పట్టిస్తున్నారు. మేము రేపటి నుంచి ధర్నాకు కూర్చుంటాం ఉడక ఎన్ని రోజులైనా సరే, కానీ మా గ్రామం సపరేట్ ఏర్పడాలని మేము కోరుతున్నాం. నీ పేరు? నా పేరు బాలస్వామి. మా బల్జపల్లి గ్రామం. కొన్ని సంవత్సరాల నుండి జంట గ్రామాల నుండి ఒకటే గ్రామ పంచాయతీ ఉండే. అది మేము ఇంచుమించు ఒక 30 సంవత్సరాల నుండి పోరాడుతూ మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాము. దాన్ని ఈరోజు కొద్ది లబ్ధిదారులు దాని మీద వాళ్ళకు అవగాహన ఉందో లేకనో మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ 2 ఊర్లు ఒకటే మళ్ళీ చేసి మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ యుద్ధం జరిగే విధంగా ప్రారంభించాలని వాళ్ళు అనుకున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు, మేము ఒప్పుకోము కూడా దాన్ని. ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చడం కూడా గ్రామ ప్రజలకు ఎవరికి తెలియదు కూడా. ఎవరికి గ్రామ పంచాయతీల ఎప్పుడు కూడా మీటింగ్ ఏర్పాటు చేయలేదు, ఎవరికి కూడా తెలియజేయలేదు. వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకొని ఇలా ఇంత దూరం తెచ్చి గ్రామాన్ని అంతా చంద్రవందర చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు మంచిది కాదు. మేము ఇప్పటిలాగానే ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళకే, మా గ్రామ పంచాయతీ మాకే ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు సంజయ్ రెడ్డి, మాది బల్జపల్లి గ్రామము. ఇంతకుముందుకు అభివృద్ధి అనేది లేకుండే. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ అయినాక మేము చాలా అభివృద్ధి చెందినాం బల్జపల్లి. అదేవిధంగా తర్వాత కూడా అదే అభివృద్ధి జరగాలని, ఇదే విడివిడిగా గ్రామ పంచాయతీ ఉండాలని కోరుకున్నాం. కొంతమంది స్వార్థ రాజకీయ లబ్ధి కోసము మా గ్రామాన్ని మళ్ళీ ఒకటి చేయాలని కోరుకుంటున్నారు. అలా జరగకుండా ఈ ఊర్ల గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టకుండా, ప్రజాభిప్రాయం లేకుండా మా గ్రామాన్ని మళ్ళీ ఎట్లా చేస్తుడు. అట్లా కాకుండా మా గ్రామ పంచాయతీ సపరేట్గా ఉండాలని అనుకుంటున్నాం. ఇంకొకటి, దీని అట్లే ఉంచకపోతే ఉమ్మడి చేయాలని కోరుకుంటే మాత్రం మరో లగచర్లలాగా ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా ఉద్యమం చేసి మా గ్రామాన్ని మేము ఇట్లే సపరేట్ ఉండాలని ధర్నా చేస్తాం. ఒక నిమిషం చెప్పు. నా పేరు నాగేష్. అయితే మా గ్రామ పంచాయతీ ఇంతకుముందు ఎట్లా ఉన్నదో సపరేట్గా అట్లనే ఉండాలి. మాకు ఇంతకుముందు అన్యాయం జరిగినందుకే మేము సపరేట్గా ఉండాలని మేము గ్రామ పంచాయతీ సపరేట్ చేసుకున్నాము. ఏ గ్రామ పంచాయతీ? బల్జపల్లి గ్రామ పంచాయతీ. మాకు యథావిధి అట్లా గ్రామ పంచాయతీ సపరేట్నే ఉండాలి.